అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కొత్త రూల్స్, కేంద్రం కీలక ప్రకటన. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సాధారణంగా పీఎఫ్ విత్డ్రా చేసుకోవాలంటే అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని తెలుసు. ముఖ్యంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా యూఏఎన్ నెంబర్కు జత చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే పీఎఫ్ విత్డ్రా చేసుకోవడం చాలా కష్టం. అయితే ఈపీఎఫ్ఓ కొద్దిమంది ఉద్యోగులు వర్కర్లకు ఈ నిబంధనలను సడలించింది. ఆ వర్కర్లు ఎవరు, ఎందుకు ఈ నిబంధనలను సడలించిందో తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇటీవల ఒక ప్రకటన చేసింది. పీఎఫ్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ కోసం కొన్ని రకాల వర్కర్లు ఆధార్ కార్డు తప్పనిసరిగా సీడ్ చేయాల్సిన అవసరం లేదని ఈ ప్రకటనలో తెలిపింది. సాధారణంగా పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్లకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డును యూఏఎన్ సీడ్ చేయాలి. అయితే నవంబర్ 29న జారీ చేసిన సర్క్యులర్లో ఈ కింద తెలిపిన ఉద్యోగులు వర్కర్లకు ఆధార్ సీడింగ్ నిబంధనలు సడలించింది. భారత్కు చెందిన అంతర్జాతీయ కార్మికులు, విదేశాల్లో స్థిరపడిన ఇండియన్ వర్కర్సు, ఇండియాలోని ఉద్యోగులు, గుర్తించబడిన నేపాల్ పౌరులు, భూటాన్కు చెందిన పౌరులు వీరంతా పీఎఫ్ విత్డ్రా చేసుకునేందుకు తమ ఆధార్ కార్డుని ఈపీఎఫ్లో యూఏఎన్ నెంబర్లో జత చేయాల్సిన అవసరం లేదు. మిగతా ఈపీఎఫ్ఓ ఖాతాదారులంతా తప్పనిసరిగా యూఏఎన్కి ఆధార్ నెంబర్ను సీడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.